నారాయణఖేడ్ పట్టణంలోని గెస్ట్ హౌస్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ మెంబర్ చిలకమర్తి నరసింహ. సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం నారాయణఖేడ్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అద్భుతమైనటువంటి అభివృద్ధిని చేసిందని, కానీ కొన్ని చోట్ల స్థానిక ప్రజాప్రతినిధుల వల్లే పార్టీ ఓడిపోయిందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన నా భూతో నా భవిష్యత్తు అన్న విధంగా ఉన్నప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మా మిత్రులు మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులకు సేమ్ టైంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియజేయడం, నేను చిలకమర్తి నరసింహ, ఎస్సీ ఎస్టీ కమిషన్ ఎక్స్ మెంబర్. ఏదైతే గత 14 సంవత్సరాల నుండి ఇతర పాలకుల చేతిలో సాధించుకున్న తెలంగాణ ఏదైతుందో ఆ తెలంగాణను బంగారు తెలంగాణ చేతమంటే, బంగారు తెలంగాణ మీనింగ్స్ ఏంటంటే తెలంగాణ ప్రాంతంలోని ప్రతి పల్లె, ప్రతి పట్టణం, ప్రతి గల్లీని, అవసరమైతే ప్రతి వ్యక్తిని ఎలాగా ఉద్ధరించి వాళ్ళ సామాజిక ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడం కోసం మా కాక కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేసినటువంటి యాక్టివిటీస్ ఏవైతున్నాయో ఇది నభూతో నా భవిష్యత్. 2014లో గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత గత 9.5 సంవత్సరాల నుంచి మనం చూస్తా ఉన్న క్రమంలో భారతదేశంలో 75 సంవత్సరాల నుంచి జరిగినటువంటి ఎన్నో ప్రభుత్వాలు, ఎన్నో పార్టీలు, ఎంతో మంది ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు మారినప్పటికీ మా కాక కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు చేసినటువంటి అభివృద్ధి చూస్తుంటే ఏంటంటే లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి జరిగింది. కానీ ఇంత జరిగినప్పటికీ ఈ రోజున్న దుస్థితికి కారణం స్థానిక ప్రజాప్రతినిధుల యొక్క మెడబిరుస్తనం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులనే కొంతమంది ప్రజాప్రతినిధుల యొక్క మెడబిరుస్తనం. ఇంకా సూటిగా చెప్పాలంటే వాళ్ళ అనుచరుల యొక్క, వాళ్ళ మంది మాగాదుల యొక్క అనుచరుల యొక్క వాళ్ళను పెంచి పోషించడం వల్లనే ఈరోజు ప్రజలకు కొంతమంది ప్రజాప్రతినిధులు దూరం కావడం వలన మా కాక కల్వకుంట్ల చంద్రశేఖరరావు కానీ తెలంగాణ ప్రభుత్వానికి కానీ కొంత నష్టం జరిగిన మాట వాస్తవం. అయినప్పటికీ ఏంటంటే ఏదైతే గవర్నమెంట్ ఇప్పుడు రాష్ట్రంలో ఏర్పడ్డదో ఆ గవర్నమెంట్కు ప్రజలకు ఇచ్చినటువంటి వాళ్ళ హామీల మేరకు వాళ్ళు పనిచేస్తే కనుక ఖచ్చితంగా మేము 100కి 100 రూపాయలు వాళ్ళకు సహకరిస్తాం.